వస్తు మెట్లెక్కుతుంటే ఇందాక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, ఒక ముఖ్యమంత్రినే గుడికి రానియరా అని అడుగుతున్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రిని గుడికి రానియరా అని అడుగుతున్నాడు. ఏం పని లేని వాళ్ళంతా ఈ దళితుల ఈ దేశం లోపల ఏదో మాట్లాడుతున్నట్టు దళితుల పరిస్థితి ఏంది అని అడుగుతున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరే చెప్పారు మళ్ళా కింద ఇంకో స్క్రోలింగ్ వస్తుంది. నేను 5 సార్లు తిరుమలకు పోయి పట్టు వస్త్రాలు ఇచ్చినా అని. ముఖ్యమంత్రికి ఇస్తేవి, ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రలు వస్తేవి. ఆ రోజు లేని అభ్యంతరం ఈ రోజు ఏమొచ్చింది? ఈరోజు ప్రసాదం విషయంలో, లడ్డూ విషయంలో కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పినప్పుడు 28వ తారీఖు రోజు మీరు తిరుపతి వస్తా అన్నారు. రండి జగన్మోహన్ రెడ్డి గారు, తప్పేం లేదు కదా. వచ్చినప్పుడు ఆలయ నిబంధనల ప్రకారం ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ డిక్లరేషన్ సంతకం పెట్టమని అడిగినాం జగన్మోహన్ రెడ్డి గారిని. రఘునందన్ రావు అడగలే. హిందూ బంధువులంతా, హిందూ సమాజం అంతా, సనాతన ధర్మాన్ని పాటించేటువంటి పెద్దలందరూ, ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే కాదు అందరికీ వర్తిస్తుంది. గుడికి వచ్చేటోళ్ళని కాగితం సంతకం పెట్టమంటారా? మేమెవరిని అడగలేదే. రోజు దళితులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో గుడికి వస్తున్నారు కదా తిరుమలకి. లేని కులం పంచాయతీ ఎందుకు తెస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు రేపు గుడికి వస్తే ఈ డిక్లరేషన్ సంతకం పెట్టాల్సి వస్తుందని, ఒకవేళ ఈ డిక్లరేషన్ సంతకం పెడితే వాళ్ళ చర్చిల యజమానులో, పాస్టర్లో, లేకపోతే విదేశాలకి వచ్చి ఆయన పైసల పంచాయితో ఏమన్నా ఇబ్బంది అవుతుందని ఆయనంతలో ఆయన పర్యటన బంద్ చేసుకొని ఒక మాజీ ముఖ్యమంత్రిని రానియరా అంటున్నారు. రాండి, కిందనే అల్పిరికాన్నే ఇస్తాం, సంతకం పెట్టి పోను అంతే. మీరు చెప్పింది కదా, లడ్డూలలో నెయ్యి నేను వచ్చినాక రాలే, లడ్డూలు నేను తయారు చేయలే, ఓల్డ్ సిస్టమ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ లో. దిస్ ఈజ్ ఆల్సో ఓల్డ్ సిస్టమ్. డిక్లరేషన్ ఇలా కొత్తగా అడుగుతలేరు. అన్య మతస్థులు, మీరే చెప్పింది కదా, విత్ ఇన్ ద 4 వాల్స్ నేను బైబిల్ చదువుకుంటా, నేను క్రిస్టియన్ అని చెప్పినారు. అన్య మతస్థులు తిరుమల దేవస్థానానికి వచ్చినప్పుడు ఈ డిక్లరేషన్ ఇవ్వమని చెప్పి ఉంది. నాట్ ఓన్లీ ఇన్ తిరుమల, ఇఫ్ యూ వాంట్ జగన్మోహన్ రెడ్డి గారు, ఐ విల్ సెండ్ ఏ లిస్ట్ ఆఫ్ ద టెంపుల్స్. గురువాయూర్లో, తమిళనాడులో, ఇట్లా చాలా గుళ్ళల్లో ఈ దేశంలో ఇతర మతస్థులు గుళ్ళోకి వస్తే ఇట్లాంటి డిక్లరేషన్ సంతకం పెట్టాలని ఉంది.